హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి ఎదురుపోయే శుభవార్త అయితే రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాల పెన్షన్లు ప్రభుత్వం భారీ మొత్తంలో పెంచింది. సామాజిక పెన్షన్ను 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు, దివ్యాంగులకు ఇస్తున్నటువంటి 3,000 రూపాయల పెన్షన్ 6,000 రూపాయలకు పెంచడం అయితే జరిగింది. అయితే జూలై నెలలో మాత్రం సామాజిక పెన్షన్ 7,000 రూపాయలు, దివ్యాంగులకు 12,000 రూపాయల పెన్షన్ అయితే కనుక ప్రభుత్వం ఇవ్వబోతుంది. అయితే ఈ పెన్షన్లు ఏ విధంగా ఇవ్వబోతున్నారు, అదేవిధంగా మిగిలిన పెన్షన్లు ఎంతవరకు పెంచారు అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే వివరాల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే ఈ వీడియోని మీ మిత్రులకి, వాట్సాప్ గ్రూపులకి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం పేరు ఇకపై ఎన్టీఆర్ భరోసాగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ జీవో నెంబర్ 43ని విడుదల చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేటగిరీలకు పంపిణీ చేస్తున్న పెన్షన్ల మొత్తం అమౌంట్ను ప్రభుత్వం అమాంతం పెంచింది. సామాజిక భద్రత పెన్షన్లు అంటే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, మత్స్యకారులు, కళ్ళుగీత కార్మికులు, డప్పు కళాకారులు, హెచ్ఐవి బాధితులు, హిజ్రాలకు ఇస్తున్నటువంటి పెన్షన్లు ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచడం అయితే జరిగింది. పెన్షన్ పెంపు అనేది ఏప్రిల్ నెల నుంచి అమలవుతుందని పేర్కొనడంతో ఈ లెక్కన ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి నెలకు 1,000 రూపాయలు చొప్పున 3 నెలల బకాయిలు 3,000 రూపాయలు కావున ఈ 3,000 రూపాయలను జూలై నెలలో ఇచ్చేటువంటి కొత్త పెన్షన్ 4,000 రూపాయలతో కలిపి మొత్తం 7,000 రూపాయల పెన్షన్ అయితే కనుక పెన్షన్ లబ్ధిదారులకు అందించనున్నారు. అదేవిధంగా దివ్యాంగులకు కూడా 12,000 రూపాయల పెన్షన్ అయితే కనుక ఇవ్వబోతున్నారు. అదేవిధంగా దివ్యాంగులకు ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి 3,000 రూపాయల పెన్షన్ను ఒకేసారి 6,000 రూపాయలకు పెంచడం అయితే జరిగింది. అదేవిధంగా పూర్తి అస్వస్థకు గురైన వారికి, తీవ్ర అనారోగ్యంతో మంచాన పడిన వారికి, వీల్ చైర్లో ఉన్నవారికి ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి 5,000 రూపాయల పెన్షన్ను 15,000 రూపాయలకు పెంచడం అయితే జరిగింది. అలాగే కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్న వారికి, డయాలసిస్ స్టేజ్కి ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పెన్షన్ కింద ప్రస్తుతం ఇస్తున్న 5,000 రూపాయలను 10,000 రూపాయలకు అయితే పెంచడం జరిగింది. అదేవిధంగా కుష్టి వ్యాధి కారణంగా వైకల్యం సంభవించిన వారికి 6,000 రూపాయల పెన్షన్ను ప్రభుత్వం ఇవ్వబోతుంది. సో ఇదండి ఓవరాల్ టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.